హైదరాబాద్లో పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వేల సంఖ్యలో ఇళ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఒకవైపు ఇళ్ల కోసం వేలాది మంది ఎదురు చూస్తుంటే, మరోవైపు ఇప్పటికే కేటాయించిన ఇళ్లల్లో చాలా వరకు లబ్ధిదారులు చేరడం లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఇళ్లను తిరిగి అర్హులకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసలు హైదరాబాద్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు, ఎన్ని కేటాయించారు, ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం మొత్తం సుమారు 92,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అనుమతులు ఇవ్వగా, వాటిలో సుమారు 61,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 21,838 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో సుమారు 23,500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. అయితే కేటాయించిన ఇళ్లలో ప్రస్తుతం సుమారు 12,000 ఇళ్లు ఖాళీగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నగర శివార్లలో ఉండటం, ఉపాధి, పిల్లలు చదువు, రవాణా వంటి సమస్యల కారణంగా చాలా మంది లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివాసం ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొల్లూరు వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. గడువులోగా నివాసం ప్రారంభించని వారి కేటాయింపులను రద్దు చేయాలని నిర్ణయించింది. అనంతరం ఆ ఇళ్లను అర్హులైన ఇతర పేద కుటుంబాలకు మళ్లీ కేటాయించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రతి ఇల్లు వినియోగంలోకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.